వాంట్స్ టు నో. స్కూల్లో ఒక అమ్మాయిని లవ్ చేసిన. అవునా? ఆ అమ్మాయి తిరిగి లవ్ చేసిందా? చేయలే. ఏమనింది? తెలీదు. ఏమంటుంది అంటే చెప్పాం కదా ఆ టైంలో కొంచెం బాగా. మరి ఎలా తెలుస్తుంది అమ్మాయికి మీరు లవ్ చేసి? తెలియలేదు. మరి తెలియకపోతే అది లవ్ ఎలా అవుతుంది? అదే వన్ సైడ్ అనుకోండి. ఓకే. తర్వాత అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఎన్నో ఉంటుంది. మెసేజ్ చేసిందా మామ చేయలేదు. హ్యాపీ ఫర్ యూ అని డైరెక్టర్ అయినావు కదా. కాలేజ్ డేస్లో కూడా లవ్ చేయలేదు? కాలేజ్లోనా చేయలేదు. కాలేజ్లో చేయలే. ఓకే. చేయాలనిపించలేదు. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు కదా, ఇప్పటికైనా ఒక ప్రేమ, ఒక పెళ్లి చేసుకోవాలి అనే థాట్ ఏం లేదు? లేదండి, లేదు. అసలు ఇంట్రెస్ట్ లేదు? లేదు, ఇంట్రెస్ట్ లేదు. లండన్ బోర్డ్ ఇంట్రెస్ట్. ओके, ये क्वेश्चन ओनली अनुदीप की मात्रा में मीक ले दूं. आप इतने सुंदर हो, हमारे जैसे सुंदर लड़कियों को बहुत प्रॉब्लम होता है. हाउ लेटर्स, प्रपोजल्स. बोलिए. स्कूल में मेरा तो बड़ा लाइन था, बहुत सारे लेटर्स थे. It's opposite to me. मुझे स्कूल में किसी ने कभी ऐसे प्रपोज नहीं किया. Like I used to have friends like who कि college time में they used to like propose and there are guys who are like हाँ they're just putting line and whatever. But मुझे ऐसे कभी नहीं हुआ because बाद में later when I got to that my friends told me that I'm very intimidating. तो लड़कों को डर लगता था मुझसे, तो no guy approached me. बहुत सारे सुंदर लड़कियां स्कूल में एवरेज होते हैं इसलिए प्रपोजल नहीं मिलते. वो मेरे को लगता है. अभी दीप का पढ़कौन देखो स्कूल. It's a very nice compliment that you gave. नहीं, मैं वो बहुत सारे किया राधवानी दीप का पढ़कौन सबका स्कूल फोटोज देखता हूँ ना. मेरा अभी सुंदर है वो भी बता रहा हूँ ना. అది లిటిల్ హార్ట్ సినిమాలో లాగా మా నాన్నలు తలకి బాగా నూనె రాసి పంపించేవాళ్ళు బాబు స్కూల్కి, అందుకని మేము అట్లా తయారయ్యాం. ఓకే, సో మీకైతే ప్రస్తుతానికి నో లవ్ అఫేర్. అమ్మ ఎట్లాగో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండుండొచ్చు. ఏదండి మ్యాజిక్ జరగాలి కానీ లైఫ్ ఇప్పుడు మనం అంత పని కట్టుకుని మ్యాజిక్. సినిమా అయినా పెళ్ళైనా మ్యాజిక్ జరగాలి. వేర్ లాజిక్ ఎండ్స్ మ్యాజిక్ బిగిన్స్. నాకు అర్థమైపోయింది, అదే జరుగుతుంది త్వరలోనే. నైస్. సో టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఇంటర్వ్యూ వచ్చే టైం కల్లా ట్రైలర్ కూడా వచ్చేసి ఉంటుందేమో నేను అనుకుంటున్నాను, ఎందుకంటే February 13th కదా రిలీజ్ వచ్చేస్తుంది. సో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ఫుల్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ రైడ్ కదా. అండ్ విశ్వక్, లాస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో బేసికలీ సినిమా రిలీజ్ అయింది. యూజువల్లీ ఐమాక్స్లో సినిమా చూస్తాం, మార్నింగ్ షో వస్తా. మా మమ్మీ కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా సినిమా ఇట్లా పట్టుకొని ఇంకా తెలుసు కదా గల్ పట్టుకొని అదరగొట్టిన బేట ఏ అంటుంది. సో ఈ సినిమా కూడా అయిపోయింది. ఐమాక్స్ కిందకి దిగితే కింద అక్కడ కనిపిస్తుంది. ఐమాక్స్ కింద క్లైంబింగ్ ఉంటుంది కదండి, అక్కడ ఉంది. సీదా వెళ్ళా, జాలీగా చూసింది 2 సెకండ్లు నన్ను మా అమ్మ. అందులోనూ ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అంటే పెద్ద రోలర్ కోస్టర్ రైడే కదా ఇది. అండ్ అందులో ఈ ఒక్క ప్రొఫెషన్లో నాకు తెలిసి సక్సెస్ ఆర్ ఫెయిలియర్ అనేది ఒక పర్సన్ది అందరికీ తెలిసిపోతూ ఉంటుంది అనమాట మొత్తం. బట్ ఇట్స్ సో నైస్ దట్ యూర్ టేకింగ్ ఇట్ సో వెరీ పాజిటివ్లీ అండ్ హ్యాపీలీ. డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వాట్ యూ డూ నెక్స్ట్ అన్నది క్లారిటీ ఉంటుంది. అంతే విశ్వాస్, ఐఎమ్ విత్ యూ. సేమ్ టు సేమ్. ఇక్కడ మనం ఈ ఇండస్ట్రీలో మనం పొగడతలకి పొంగిపోకూడదు, అలాగే క్రిటిసిజంకి కృంగిపోకూడదు. రెండింటినీ మనం సమానంగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. దానిని ఏమంటారు? భద్రత అంటారు. ఇట్ ఈస్ లైక్ స్టిల్ వాటర్, లైక్ దట్ యువర్ మైండ్ షుడ్ ఆల్సో బి జెన్ మోడ్. స్పార్క్లింగ్ వాటర్ అవుతానా, ఓ చోటుకే స్టిల్ వాటర్. అమ్మ బాబోయ్. ఓకే, సో ఈ మూవీకి సంబంధించి ఏంటి బడ్జెట్ ఏదో ఓవర్ అయింది అని. అవును, మీరు డైరెక్టరు. అనుదీప్ ఏం తింటాడు తెలుసా మీకు? ఏం తింటాడు? పైన్ నట్స్ అండి. 10,000 రూపాయలు కిలో అవి. తెలుసు నాకు. 3 పూటలు అదే తింటాడు. కాస్ట్లీ అది అంజీర్. మరి బడ్జెట్ ఎక్కువ కదా. ఓ, డ్రై ఫ్రూట్స్ మీరు ఎక్కువగా తినడం వల్ల. డ్రై ఫ్రూట్స్ వేరండి. డ్రై ఫ్రూట్స్ 10,000కి ఎన్ని వస్తాయి తెలుసా? ఆయన ఓన్లీ పైన్ నట్స్ తింటాడు. సో అదే పెరిగితే దానికే వేరు పెరుగుతుంది నాకు తెలుసు. ఎందుకు ఆ పైన్ నట్స్ వల్ల కామెడీ ఏమైనా ఎక్కువ వస్తూ ఉంటుందా? లేదు, మా ఇద్దరికి అలవాటు తినడము. సో కాయటోకి మీకు ఏమో అడుగుతుంది. pine nuts. Do you also eat pine nuts along with? He only gives me. He only shares. Yeah. He's the person who eats on set. ఓకే, ఐ నో, బికాజ్ నాకు కూడా సజెస్ట్ చేశారు. నేను కూడా కొంతకాలం తిన్నాను, తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని మానేసా. యు ఆర్ అ డైరెక్టర్, కానీ ఈ సినిమాకి హీఈస్ ద డైరెక్టర్. బట్ ఈ సినిమాలో యు ఆర్ ద డైరెక్టర్. బట్ ద డైరెక్టర్ వల్ల ఎక్కువ బడ్జెట్ అయింది అంటున్నారు. అది మీరు కాదు, మీరు అని నాకు అర్థం అవుతుంది. కానీ సినిమాలో ఉండేటువంటి డైరెక్టర్ నేను పెంచిన బడ్జెట్ గురించి మాట్లాడుతారు అందరూ. అది అదేదో అయ్యిందని వీళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ నరేష్ గారు అని ఆయన స్ట్రెస్కి గురయ్యారని విన్నాను. ఏం జరిగింది బాబు? అంటే ఇప్పుడు క్రియేటివ్ క్లాష్ వచ్చింది మాకు.
ఓకే ఓకే జనరలీ ప్రొడ్యూసర్ కి డైరెక్ట్ క్లాస్ వచ్చినప్పుడు ఫారెన్లో ఉండే నేను వాళ్ళ డాడీ. సో ఆ క్లాస్ వచ్చే వరకు ఆ ఫారెన్లోనే తిరిగాం ఇద్దరము. సో అందుకని జరిగింది. ఒక హీరోకి డైరెక్టర్ కి ఎప్పుడు వస్తాయి క్లాషెస్? గుడ్ క్వశ్చన్. హీరో ఇస్ థింకింగ్. నా ఫోన్లో వీడియోలు డిలీట్ చేయమన్నప్పుడు. ఓ డైరెక్టర్ కి సంబంధించిన వీడియోలు ఆ, డిలీట్ చేయమన్నప్పుడు. ఆ. అంతేగాని आपके सामने कितने बार जबरदस्त डिलीट करवाए मेरे से? वही है क्लास. అదైతే ఉంటుంటుంది ఈ బా డైరెక్టర్. ప్రాణం తింటాడండి షూటింగ్ ఆపేసి. ఇంకా అది డిలీట్ చేయాలి. అలా రీసైకిల్ బిన్ పోయి డిలీట్ చేసాక షూటింగ్ రెజ్యూమ్ చేయడు అసలు దృశ్యంలో 7 లాగా మనకి ఎక్కడ కూడా ఒక్క అస్సలు. ఉండకూడదు. ఓకే హీరోయిన్ కి హీరోకి ఎప్పుడు క్లాష్ వస్తుంది? Heroine ki? హీరోకి. క్లాస్ కా బాత్ అదా నాకు ఎందుకో ఈ ఇంటర్వ్యూ అంతా చూస్తుంటే అనుదీప్ కి సంబంధించిన చాలా రహస్యాలు వీళ్ళ దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది. ఈ ఫంకీ సినిమా రిలీజ్ అయ్యే లోపల అవన్నీ మనం కనుక్కోవాలి. గుడ్. సినిమాలో క్యామియో ఉందా ఎవరిదైనా? క్యామియోస్ చాలా మంది ఉంటాయి. చాలా మంది ఉంటాయా? ఉంటాయి. మీరు చాలా సినిమాల్లో క్యామియోలు చేస్తున్నారు కదా. ఈ మధ్య అసలు అనుదీప్ అంటే కల్కిలో ఒక క్యామియో, ఏది చూసినా ఇట్లా అనుదీప్ సడన్ గా అంటున్నారు అనమాట. అలా ఇందులో దీంట్లో నా లేదు. మీరు ప్రమోషన్ కూడా వేరే సినిమాలన్నీ చేస్తుండు. మా సినిమా హీరో స్టార్ట్ చేసినాక వేరే వాళ్ళ సినిమాలన్నీ చేస్తుంటాడు పోయి ప్రమోషన్. ఈ సినిమాలో చాలా మంది అంటే హీరోలు హీరోయిన్లు అందరూ ఉన్నారా? కొంతమంది ఉంటారు, అంటే హీరో హీరోయిన్ ఉండరు, బట్ మీకు మంచి క్యామియోలు ఉంటాయి కొన్ని. ఓకే మంచి క్యామియోలు ఉంటాయి. ఎస్ ఓకే ఆ మంచి క్యామియోలు ఏంటి అనేది మనం February 13 చూడాలి. చూడాల్సింది. ఓకే ఓ హి హాస్ ఎ గర్ల్ ఫ్రెండ్. లేదండి మై జాన్ సుమార్ కి खून ఏం లేదు. धमकी देने से कुछ नहीं. లైవ్ లో బెదిరిస్తుంది. You have no clue what kind of a person he is. This is all pavam, like this, like this he'll do. On set he's full brat, full masala. And then he'll give धमकी. जहाँ से क्या एक्सप्लेन कीजिए मसाला. मसाला मतलब लाइफ में बहुत मसाला है उनके. అర్థమైంది. दिखाते नहीं है. మాకంతా కనిపించి అనుదీప్ కాదనమాట. మేము మోసపోయాం ఇన్ని సంవత్సరాలు. ఓకే సరే ఒక వీడియో మామ ఒకటి ఫస్ట్ ఇంటర్వ్యూ కదా కొబ్బరికాయ కొట్టినట్టు. I can say that he loves to dance. ఓకే సరే ఈ రోజు మన ఈ లేదండి లేదు, తర్వాత చూపిస్తాం తర్వాత. సరే ఇప్పుడు కాదు. అలాగే ఈ సినిమా అయినా కూడా ఇట్ డీల్స్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్ అని విన్నాను నేను. సో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను, మీరైతే ఎలా రియాక్ట్ అవుతారో దీనికి చెప్పండి. మీరు మీ అమ్మకి జ్వరం, కానీ ఆ రోజు మీకు షూటింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్, ఏం చేస్తారు? అదే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. అనుదీప్కి 10 out of 10. అసలు మనసు చాలా విండేసినట్టు అయిపోయింది. కైడు ఫర్ యూ. Yes. క్లోజ్ ఫ్రెండ్ పరిస్థితి అస్సలు బాగలేదు, కానీ ఇట్ ఇస్ క్లైమాక్స్ షూటింగ్. 100 జూనియర్ ఆర్టిస్ట్, మెయిన్ ఆర్టిస్ట్ 30 members. मगर क्लोज फ्रेंड का हेल्थ अच्छा नहीं है, क्या करते? ఆవిడకి అర్థమైందండి. Shit, it's very difficult. But close friend. లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్. डंजो में टैबलेट भेजो. Close friend. But వాట్ విల్ యూ డూ? अगर आप जाए तो मर जाती है ऐसा. हाँ तो close के पास जाओ. नहीं गए तो नहीं गए तो जी, नहीं गए तो मर जाती है ऐसा. And choose my